శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్వలస నియోజకవర్గం బోర్జ మండలం ఓపీపేట గ్రామంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వీటితో పాటు జేఈ మెయిన్స్, ఎంసెట్, నీట్ వంటి కోచింగ్ ఇచ్చి విద్యార్థులకు విద్యావంతులుగా తీర్చిదిద్దడమే మా బాధ్యత అని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలో 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంకు దరఖాస్తుల ఆహ్వానం పలుకుతుంది. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్వలస నియోజకవర్గం బూర్జి మండలం ఉప్పాడ వెంకంపేట గ్రామంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల స్కూల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ బొడిపల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. 2026-27 సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అదే విద్యార్థులకు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దానికి ఏ పత్రాలు కావాలి? ఇప్పుడు 10th క్లాస్ రాస్తున్నారు కదండి, వాళ్ళకి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి ఆధార్ కార్డు, మదర్ది, ఫాదర్ది, తర్వాత స్టూడెంట్ సెల్ఫ్ ఆధార్ కార్డు, తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి 120 రూపీస్ ఫీజు అండి, బీసీ ఓసీకి అయితే 200 రూపీస్ ఫీజు అండి. ఇవి ఉండాలి. ఇది తర్వాత ఒక ఫోటోగ్రాఫ్, తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ ఉండాలి. ఇది తీసుకుని వెళ్తే ఏ నెట్ సెంటర్లోనైనా లేకపోతే ఈవెన్ మా స్కూల్కి వచ్చినా మేము వాళ్ళకి చేసి పెడతాం. గడువు అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉంది సార్? ఈ 18వ తేదీ నుండి ఏప్రిల్ 30 తేదీ వరకు గడువు అనేది ఉంది, చేసుకోవాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి విద్యార్థులకి ఏ సిలబస్ అంటే కోర్సులు ఏవేవి మన కాలేజీలో ఉన్నాయి? మనకి 4 గ్రూపులు ఉన్నాయండి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ 4 గ్రూపులు. ప్రతి గ్రూప్ కూడా 40 సీట్స్ మనకి ఉన్నాయండి. దాని ప్రకారం పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 10th క్లాస్లో వాళ్ళకి వచ్చిన మెరిట్ అండ్ రాస్ట్ బేసిస్ బట్టి మనం స్టూడెంట్ సెలెక్షన్ చేస్తాము. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటగా బైపీసీ, ఎంపీసీ అనేది ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నాం. దానిలో బైపీసీకి నీట్, ఎంపీసీకి జేఈ మెయిన్స్ లేదా ఎంసెట్ లాంటి కోచింగ్ ఇస్తున్నారా, లేదా ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్తోనే మీరు వాటిని విద్యార్థులకి ప్రయత్నిస్తారు? లేదండి, మన ఎంపీసీకి, బైపీసీకి సెపరేట్గా సిలబస్తో పాటు నీట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నీట్తో పాటు ఎవరైతే ఎంపీసీ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఐఐటి, జేఈ మెయిన్స్ కూడాను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ డే స్కూల్ అయిపోయిన తర్వాత 4 నుండి 5 గంటల వరకు ఆన్లైన్లో మన మోడల్ స్కూల్లో మొత్తం ఏవైతే ఉన్నాయి 164 మోడల్ స్కూల్స్ కూడా సెపరేట్గా స్టేట్ ఆఫీస్లోనే ఒక ఫ్యాకల్టీని పెట్టి రోజు కూడాను నీట్ అయితే నీటు, మెయిన్ సెపరేట్గా రోజు చెప్పడం. ఇప్పుడు కూడాను మనకి ఈ రోజు కూడాను టెస్ట్ పెట్టడం జరిగింది. కొంతమంది స్క్రీనింగ్ టెస్ట్, వాళ్ళు మెరిట్ వచ్చిన పిల్లలకి ఫ్రీగా 1 మంత్ ఎంసెట్ కోచింగ్ అనమాట ఇవ్వడం మన జిల్లాలో కానీ ఇంకెక్కడ మన జోన్లో ఎక్కడైనా ఇవ్వడం ఫ్రీగా. సార్, ఇంతవరకు మన ఆదర్శ పాఠశాలలో 10th క్లాస్ అవని, ఇంటర్మీడియట్ అవని మన విద్యార్థులు ప్రతిభావంతులయ్యి సాధించి మీ కాలేజీకి లేదా తల్లిదండ్రులకు ఏ రకమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మనకి మీరు చూస్తే లాస్ట్ ఇయరే స్టేట్లోనే మన 10th క్లాస్లో సైనింగ్ స్టార్ అవార్డు మన స్కూల్కి వచ్చింది. దాంతోపాటు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా సైనింగ్ స్టార్ అవార్డు మన స్కూల్కి వచ్చింది. అంతకుముందు కూడా 2022లో అప్పుడు కూడా ఆనిముత్యాలు అని మన స్టేట్లో ఫస్ట్ వచ్చింది ఒక అమ్మాయి బైపీసీ. అలాంటివి ఆ తర్వాత చాలామంది పిల్లలు కూడా ఇక్కడ నుండి రీసెంట్గా కొంతమంది పీఓలుగా కూడా జాయిన్ అయ్యారు, కొంతమంది ఆర్మీలో జాయిన్ అయ్యారు. చాలామంది పిల్లలు ఈ స్కూల్కి ఒక నీట్ కూడా వచ్చింది. అలాగే చాలా ఎంసెట్లు అయితే చాలా ర్యాంకులు అయితే చాలా మంది పిల్లలు వివిధ రంగాల్లో జాయిన్ అయ్యారు. ఈ స్కూల్ ఈ రకంగా మీరు మన కళాశాలలో జాయిన్ అవ్వడానికి తల్లిదండ్రులు, విద్యార్థులకు మీరు ఏ రకమైనటువంటి ప్రోత్సాహం కల్పించి వాళ్ళు మీరు ఆహ్వానం పలుకుతున్నారు? మనది స్కూల్ని గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ₹1 కూడా తల్లి దగ్గర నుంచి తీసుకోగలదు. ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ తర్వాత కార్పొరేట్గా ధీటుగా మేము పనిచేస్తున్నాము. అందుకారణంగా మీరు మీ పిల్లల్ని మన మోడల్ స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎటువంటి ప్రెజర్ లేకుండా మనం టీచింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీ పిల్లల్ని మీరు అందరూ కూడా నిశ్చింతంగా మా దగ్గర జాయిన్ చేస్తే
9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు పిల్లలకి ఎవరికైతే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ కూడా చాలా మంచి సదుపాయం ఉంది. పిల్లలందరూ కూడా మేము బాగా చూసుకుంటాం. మా సొంత పిల్లలు చూసుకుంటాం. మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేయాలి. ఆదర్శ కళాశాల అయినటువంటి ఏపీ మోడల్ స్కూల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళు నీటికి ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఏ రకమైనటువంటి సిలబస్ టీచర్స్ ఫ్యాకల్టీకి అందిస్తున్నారో విద్యార్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అమ్మ చెప్పండి, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు కదా, ఫ్యాకల్టీ మీకు టీచర్స్ ప్రిపరేషన్ అవుతున్నారు కదా, మీరు ఏ రకమైనటువంటి సిలబస్ చెప్తున్నారు, మీరు అర్థమైనటువంటి చెప్పండి. రోజు 4 నుండి 5 వరకు నీట్ క్లాసెస్ ఆన్లైన్లో చెప్తున్నాను. దాన్ని బట్టి మేము రోజు రాసుకొని చదువుతున్నాము. ఈజీగా అర్థమవుతుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీ గేమ్కి అంటే మీరు ఒక గోల్ సాధించుకున్నారు కదా, నీట్ అంటే ఒక గోల్ కదా, ఆ గోల్కి మీరు ఇక్కడ ఉన్న చెప్పే సిలబస్కి మీరు ఇచ్చి అవుతారా? ఎస్ సార్, ఈజీగా అర్థం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా నాలెడ్జ్ ఇంకా పెంచుకొని ఇంకా బాగా చదివి మేము గెయిన్ చేస్తాం సార్. ఇక్కడ ఫ్యాకల్టీ అంతే అన్ని విధాలుగా బాగా చెప్తున్నారా? చెప్తున్నారు సార్, అన్ని విధాలు బాగా చెప్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి సాధిస్తారనే నమ్మకం ఉందమ్మా? మరి మీకున్న కాలేజీకి పేరు తెచ్చే ప్రఖ్యాతిగా మీరు గాంచాలనుకుంటున్నారా? ఓకే. ఎంపీసీటీసీ ఐఐటి జేఎంఎల్కి ఇదే కాలేజీలో ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఇంకో విద్యార్థి మనతో ఉన్నారు. ఆమెను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అమ్మ చెప్పండి అమ్మా, జేఎంఎల్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, సిలబస్ మీకు ఏ రకమైనటువంటి వాతావరణం కల్పించి మీకు టీచర్స్ ఏ రకంగా బోధిస్తున్నారు? చెప్పినంత బాగానే అర్థమవుతుంది సార్. ప్రతి ఒక్కటి మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే ఉంది సార్. చదివినంత 10th కూడా ఉంటుంది సార్. కానీ చెప్పినంత చాలా బాగా అర్థమవుతుంది సార్. ఏమైనా రాకపోతే మేము డౌట్స్ కూడా సార్స్కి అడుగుతాం సార్. ఇక్కడ టీచర్స్ కూడా మాకు బాగా ఒక ఫ్రెండ్లా తీసుకొని చెప్తారు సార్ ప్రతి ఒక్కటి. నెక్స్ట్ జేఎంఎల్ తర్వాత మీరు నెక్స్ట్ చేయబోయే గోల్ ఏంటమ్మా? నేను ర్యాంక్ బట్టి చేస్తాను సార్. అదే ర్యాంక్ ఎక్కువ అదే వస్తే ఎంసెట్ ర్యాంక్ వస్తే బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే కాలేజీకి అన్ని విధాలుగా మీకు విద్యార్థులకి మీకే కాకుండా మిగతా పిల్లలకి కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్నారా? ఎస్ సార్, చూపిస్తాను సార్. అంటే నెక్స్ట్ జనరేషన్ రావాలనుకుంటున్నారు ప్రథమ సంవత్సరం ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా కాలేజ్ అనేటువంటి ఇది ఒక ఉన్నతమైన స్థానంగా నిలబడుతుంది అనుకుంటున్నారా మీరు? ఓకే సార్. ఓకే, చూసాం కదండి, కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి బొడ్డిపల్లి శ్రీనివాసరావు గారు ఆయన మాటల్లో విన్నాం. అలాగే కొంతమంది విద్యార్థుల మాటలు కూడా మనం విన్నాం. ఇక్కడ చూసుకుంటే ఫ్యాకల్టీ అవని విద్యార్థులు అవని అన్ని విధాలుగా కాలేజీకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఒకే ఇంటర్మీడియట్ సిలబసే కాకుండా జేఈ మెయిన్స్, నీట్ అనేటువంటి చాలా కోర్సులకి వీళ్ళకి సిలబస్ ఇస్తూ విద్యార్థుల్ని ప్రతిభావంతులు చేస్తూ పాఠశాలని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక పాఠశాలగా తీర్చిదిద్దడం అనేది వీళ్ళు ఇక్కడ పరిగణనలో తీసుకుంటున్నారు. కాబట్టి వీటిని తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకొని కాలేజీకి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని ప్రిన్సిపాల్ బి శ్రీనివాసరావు తెలుపుతున్నారు. కెమెరామెన్ స్వప్నతో షణ్ముఖ, ఆమ్దల వలస.